లిక్కర్ అమ్మకాలు, కొనుగోళ్లు, ఆర్డర్లు, సరఫరా మొత్తం వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఏపీఎస్పీసీఎల్ కార్యకలాపాలు మొత్తం ఆన్లైన్లో ఉండగా వాటిని మాన్యువల్గా మార్చడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. లిక్కర్ స్కామ్ లో వాసుదేవరెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్నారు. సిట్ విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, విచారించిన సాక్షులు అందరూ వాసుదేవరెడ్డి కీలకమని రిపోర్టులో వెల్లడించారు. లిక్కర్ అమ్మకాలు, కొనుగోళ్లు, ఆర్డర్లు, సరఫరా మొత్తం వాసుదేవరెడ్డి కనుసన్నల్లో జరిగిందని ప్రస్తావించారు. ఏపీఎస్పీసీఎల్ కార్యకలాపాలు మొత్తం ఆన్లైన్లో ఉండగా వాటిని మాన్యువల్ గా మార్చడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని, వ్యవస్థ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే మాన్యువల్ గా నడిపారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఈ మద్యం కుంభకోణం మొత్తానికి సిండికేట్ గా ఉంటూ అధికారులు సిబ్బందిని నడిపించారని ఆరోపించింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, అతని అనుచరులు సుమిత్, ప్రకాష్ల ద్వారా సెటిల్మెంట్లు చేశారని పేర్కొంది. ఓఎఫ్ఎస్ మొత్తాన్ని సిండికేట్ మెంబర్స్ తో కలిపి నడిపించారని, లిక్కర్ ఆర్డర్స్ ద్వారా కిట్ బ్యాగ్స్ తరలించడం, బ్రాండ్స్ మార్చడం చేశారని ఆరోపించింది. నచ్చిన బ్రాండ్స్ తెచ్చి నచ్చిన వాటిని నిలుపుదల చేయడం వంటి పనులలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర అని పేర్కొంది. లిక్కర్ కంపెనీలను బెదిరించి ఆ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారని, పర్సెంటేజీల రూపంలో వసూలు చేసే నేరాలకు పాల్పడ్డారని రిపోర్టులో ప్రస్తావించింది.